హలో ఆల్, వెల్కమ్ టు టెక్ బుక్స్. ఈరోజు మనం ఎక్సెల్లోని వీలుకప్ గురించి తెలుసుకుందాం. ఇది మీ డేటా వర్క్ని ఎంత ఈజీ చేస్తుందో చూద్దాం. ముఖ్యంగా వీలుకప్ అంటే వర్టికల్ లుకప్ అంటారు. ఇదేం చేస్తుందంటే ఒక టేబుల్లో ఉన్న వాల్యూస్ని, ఉదాహరణకి ఇక్కడ ఐడి అని ఉంది కదా, ఈ ఐడి ఆధారంగా మనకు సాలరీని ఇక్కడ పేస్ట్ చేయగలదు, ఇక్కడికి తీసుకురాగలదు. మనం ఒక్కొక్క ఐడిని వెతికి ఇక్కడ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 104కి నాకు ఇక్కడ 104కి ఇక్కడ నెంబర్ ఉంది. దాన్ని ఇక్కడ తెచ్చి పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కటే చేస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది. సో, టేబుల్ ఫార్మాట్‌లో ఉన్న ఈ ఇక్కడున్న డేటాని ఐడీ ఆధారంగా మనం సాలరీ ఇక్కడికి తీసుకురాగలం. అర్థమైంది కదండీ! ఇప్పుడు ఈ వీలుకప్ ఫార్ములా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో, వీలుకప్ ఫార్ములాలో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. సో, ఇది ఫార్ములా అన్నమాట. వీలుకప్ ఫార్ములా మీరు వేస్తే ఏ ఏ ఐ మీన్ ఏమేమి వాడతారు వీలుకప్‌లో అనేది చూద్దాం. ఫస్ట్ ముందుగా మీరు వీలుకప్ అని టైప్ చేయగానే మీకు లుకప్ వాల్యూ అని ఉంటుంది. లుకప్ వాల్యూ అంటే ఏం లేదండి, మనం వెతకాల్సిన కీ వాల్యూ. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ సాలరీ కావాలనుకున్నారు. ఏ వాల్యూ ద్వారా మీరు సాలరీ తీయగలరు. ఈ వాల్యూ అనేది మనకు ఇక్కడ ఉంటది. మన డేటా టేబుల్‌లో కూడా ఉంటది. సో, 2 టేబుల్‌లో ఉన్న కీ వాల్యూని లుకప్ వాల్యూ అంటాము. సో, ఫస్ట్ మనం లుకప్ వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలి. కామా ఎంటర్ చేసి టేబుల్ అరే అంటే మనం ఏ టేబుల్ నుంచి సాలరీ తీసుకురావాలనుకుంటున్నాం. సో, ఈ టేబుల్ నుంచి నాకు సాలరీ ఇక్కడికి రావాలి. సో, ఆ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కాలమ్ ఇండెక్స్ నంబర్. కాలమ్ ఇండెక్స్ నంబర్ అంటే మన ఇక్కడ లుకప్ వాల్యూ ఫస్ట్‌లో సెలెక్ట్ చేసుకుంటాం కదా ఐడీ. అది ఇక్కడ ఏ కాలమ్‌లో ఉందో అక్కడి నుంచి ఎన్నో కాలమ్‌లో మనకు సాలరీ ఉందనేది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఐడీ ఉంది కాబట్టి ఈ ఐడీ నుంచి సాలరీ ఎన్నో కాలమ్‌లో ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్. సో, ఐడీ అనేది ఫస్ట్ కాలమ్, ఫుల్ నేమ్ అనేది సెకండ్ కాలమ్, యాన్యువల్ సాలరీ అనేది థర్డ్ కాలమ్. సో, నాకిక్కడ 3 అనేది ఇండెక్స్ కాలమ్ నంబర్ అవుతుంది. తర్వాత రేంజ్ లుకప్ అని ఉంటది. మీరెప్పుడు ఫాల్స్ తీసుకోండి. ఎప్పుడు ట్రూ తీసుకోవద్దండి. అదెందుకంటే స్టార్ట్ అయినప్పుడు నియర్ బై నంబర్‌ని సెర్చ్ చేసి అది ఇక్కడ సబ్మిట్ చేస్తది. సో, అది రాంగ్ అవుతది మనకి చాలా సినారియోలో. మనం జనరల్‌గా ఫాల్స్ తీసుకుంటాం లాస్ట్ వాల్యూ. ఫాల్స్ అన్నా తీసుకోవచ్చు, లేదంటే 0 అన్నా ఎంటర్ చేయొచ్చు. అర్థమైంది కదా! మనం ఇప్పుడు ఒకటి ప్రాక్టికల్‌గా చేసి చూద్దాం. ఎలాగంటే నేను ఈ నంబర్‌ని డిలీట్ చేస్తున్నా. సో, ఇప్పుడు నేను వీలుకప్ ఏస్తున్నా. ఈజ్ ఈక్వల్ టు నేను చెప్పినా కదా! ఫంక్షన్ యూజ్ చేయాలంటే ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ చేసి వీఎల్ అని టైప్ చేయగానే నాకు వీలుకప్ వచ్చింది. ట్యాబ్ అయినా ప్రెస్ చేయొచ్చు, లేదా డబుల్ క్లిక్ చేయొచ్చు. నాకు వీలుకప్ అనే ఫార్ములా ఓపెన్ అయింది. మీరు చూసారంటే లుకప్ వాల్యూ అని ఉంది. సో, ఈ లుకప్ వాల్యూ అంటే ఏమంటే మనం సాలరీ తీసుకురావాలంటే ఏ కీ ద్వారా దాన్ని వెతకాలి ఫస్ట్ మన టేబుల్‌లో. సో, ఐడీ అనమాట. ఈ ఐడీ ఆధారంగా ఇక్కడ ఫస్ట్ ఐడీ వెతుక్కోవాలి. సో, ఇక్కడ నేను 104 సెలెక్ట్ చేస్తే అది నా టేబుల్‌లో 104ని ఫస్ట్ వెతికి దాని నుంచి ఇక్కడ కాలమ్ ఇండెక్స్ అని ఉంది కదా! అది 3 అని పెట్టింటాం కాబట్టి థర్డ్ కాలమ్‌కి వెతుకుతుంది. సో, నేను ఫస్ట్ వెతకాల్సింది ఐడీని వెతకాలి నేను. సో, దాన్నే లుకప్ వాల్యూ అంటారు. సో, నాకిక్కడ ఐడీ ఉంది. ఈ ఐడీ 104 ఇది ఈ టేబుల్‌లో ఎక్కడ 104 వస్తుందనేది నేను వెతుక్కోవాలి ఫస్ట్. సో, నా కీ ఇస్తాను లుకప్ వాల్యూ, కామా టేబుల్. నేను టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడే ఒక ట్విస్టు. మీరు డైరెక్ట్‌గా టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోలేరు. ఎందుకంటే నా లుకప్ వాల్యూ వచ్చి ఐడీ అన్నమాట. సో, నేను ఈ టేబుల్‌లో కూడా ఫస్ట్ కాలమ్ నాకు ఐడీయే అయ్యుండాలి లెఫ్ట్ సైడు. దాని తర్వాత నేను రైట్ సైడ్ మాత్రమే వెతకగలను. సో, నా ఫస్ట్ కాలమ్ కూడా ఐడీయే అయ్యుండాలి. సో, నేను ఇక్కడ ఐడీ నుంచినే సెలెక్ట్ చేసుకుంటా డేటాని. నేను సీరియల్ నంబర్ నుంచి సెలెక్ట్ చేసుకుంటే వీలుకప్‌లో ఇది పాసిబుల్ కాదు మీకు డేటా రిట్రీవ్ చేయడం. సో, నేనిప్పుడు ఐడీ నుంచి సెలెక్ట్ చేసుకొని యాన్యువల్ సాలరీ వరకు టోటల్‌గా డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుంటా. సో, నేను కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో కొట్టగానే నా డేటా మొత్తం సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అవ్వగానే నేను కామా క్లిక్ చేయను. ఎందుకంటే ఇక్కడ నా డేటా రేంజ్ వచ్చేసి లాక్ అవ్వలేదు. సో, నేను లాక్ చేస్తాను. ఇది ఎందుకు యూజ్ చేస్తాననేది ఫ్యూచర్‌లో చెప్తాను. ఇలా లాక్ చేయాలంటే F4 క్లిక్ చేయండి దీని మీద ప్రెస్ చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నా రేంజ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు పెట్టి F4 క్లిక్ చేస్తున్నా. తర్వాత కాలమ్ ఇండెక్స్. నేను ఎన్నో కాలమ్‌లో ఉన్న డేటాని తీసుకుంటున్నాను ఇక్కడి నుంచి. సో, నా ఐడీ అనేది ఎప్పుడు ఫస్ట్ కాలమ్ అవుతుంది. నా లుకప్ వాల్యూ కాబట్టి అక్కడి నుంచి థర్డ్ కాలమ్‌లో ఉన్న డేటా నేను తీసుకోవాలి. సో, నేను 3 అని సెలెక్ట్ చేసుకుంటా. మళ్ళీ కామా పెట్టి ఇక్కడ నేను కామా పెట్టగానే నాకిక్కడ 2 వచ్చాయి. ట్రూ అంటే అప్రాక్సిమేట్ మ్యాచ్, ఫాల్స్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. నాకెప్పటికి ఎగ్జాక్ట్ మ్యాచే కావాలి కాబట్టి నేను ఫాల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. చేసుకొని క్లోజ్ బ్రాకెట్ ఏసి
ఎంటర్ చేయగానే నాకిక్కడ 95,000 వచ్చింది. సో, నా 104 ఐడీకి 95,000 సాలరీ ఉంది. సో, ఇక్కడ 104 అనే ఐడీ ఎంప్లాయీకి 95,000 సాలరీ ఉంది. సో, నేను అలాగే దీన్ని డ్రాగ్ చేయగానే నాకు ఈ ఫార్ములా వర్క్ అవుతుంది. సో, ఇలా డ్రాగ్ చేసే వర్క్ ఉన్నప్పుడు మీరెప్పుడు గూడా అంతే ఫార్ములాని లాక్ చేయాలి. ఎలా అంటే F2 క్లిక్ చేయగానే మీకిక్కడ ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ నా రేంజ్ టేబుల్ అరే ఏదైతే ఉంటదో దాన్ని లాక్ చేయాలి. లాక్ అనగా మీకిక్కడ డాలర్ సింబల్ కనిపిస్తుంది. ఇది చానా ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్‌గా చూసుంటారు. వేరే షీట్‌లో ఉంటే ఓకే. రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నప్పుడు. బట్ నేను పర్టిక్యులర్ రేంజ్‌లో మాత్రమే సెలెక్ట్ చేసుకున్నా. ఎంటైర్ కాలమ్ సెలెక్ట్ చేసుకోవాలా నేను. కాలమ్ సెలెక్ట్ చేసుకోకపోతే ఇలా లాక్ చేసుకోవాలి. ఇదెలా అంటే జస్ట్ మీ ఫంక్షన్ F4 ఉంటది గదండీ! దాన్ని 2 టైమ్స్ క్లిక్ చేయండి. సో, నాకిప్పుడు లాక్ పోయింది. ఇలా ఉంటది. కానీ నేను లాక్ చేసుకోవాలి. B2 నుంచి నాకు D1002 వరకు ఉంది నా డేటా. సో, ఇక్కడ సెలెక్ట్ అయింది చూడండి. ఇదంతా నా డేటా. దీన్ని లాక్ చేయాలంటే సెలెక్ట్ చేసుకొని F4 క్లిక్ చేయగానే మీ రేంజ్ అంతా ఇలా డాలర్ పడుతుంది. డాలర్ అనేది బి అనే కాలమ్‌కి పడుతుంది. సెకండ్ రోకి పడుతుంది. తర్వాత డి అనే కాలమ్‌కి 1002 అనే రోకి మొత్తానికి లాక్ అవుతుంది. సో, ఇలా డాలర్ పడిందంటే ఇది కంపల్సరీ చేసుకోవాలి మీరు. ఎప్పుడైతే మీరు ఎంటైర్ కాలమ్ సెలెక్ట్ చేసుకోరో అప్పుడు మాత్రం దీన్ని కంపల్సరీ చేసుకోవాలి. సో, ఎంటర్ కొట్టగానే నాకిదొచ్చింది. అలాగే డ్రాగ్ చేయగానే నాకు కావాల్సిన వాల్యూస్ వచ్చింది. అర్థమైంది గదా! ఇంకొకసారి చూడండి మళ్ళీ వీడియో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, మీరు వీలుకప్ చూసారు. దీంట్లో కొన్ని సార్లు మీకు కొన్ని కామన్ ఇష్యూస్ వస్తుంటాయి. అవి ఏమి ఇష్యూస్ అంటే ఎర్రర్స్ వస్తుంటాయి. ఏ టైప్ ఎర్రర్స్ వస్తుంటాయంటే ఎర్రర్స్ ఎన్ఏ అని వస్తాయి. నాట్ అప్లికేబుల్ అని. హైఫెన్ ఎన్ఏ అనే ఇదొక టైప్ ఎర్రర్ వస్తుంది. సెకండ్ వన్ రిఫరెన్స్ ఎర్రర్ అని ఒకటొస్తుంది. సారీ. ఆర్‌ఈఎఫ్ రిఫరెన్స్ ఎర్రర్ అనేది ఒకటొస్తుంది. ఎందుకు ఈ 2 ఎర్రర్స్ వస్తాయంటే మీరు జనరల్‌గా ఈ నాట్ అప్ ఎన్ఏ అనే ఎర్రర్ ఎప్పుడొస్తుందంటే మీరు ఇక్కడ వెతకాల్సిన నంబర్ మీకిక్కడ టేబుల్‌లో లేనప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకిక్కడ 1040 అనే ఎంప్లాయీ ఐడీది కావాలనుకోండి. ఎంటర్ కొట్టగానే ఇక్కడ ఉంది. మనకు లేని నంబర్ ఏదైనా కొడదాం. సో, లేదంటే ఎంప్లాయీ 10 అనుకో. ఎందుకంటే నాకిక్కడ 100 నుంచి స్టార్ట్ అయింది ఐడీ. బట్ నాకు 10 అనే నంబర్ ఎంప్లాయీది కావాలి. ఎంటర్ కొట్టగానే నాట్ అప్లికేబుల్ అని వస్తుంది. ఇలా వచ్చిందంటే ఏమంటే ఈ ఐడీ అనేది 10 అనే ఐడీ అనేది మన టేబుల్‌లో లేదు. అందుకే ఎన్ఏ అని వచ్చింది. రెండోది రిఫరెన్స్ అనేది ఎందుకొస్తుందంటే మీరెప్పుడైనా టేబుల్‌లో రేంజ్ ఏమన్నా తప్పైనా, రేంజ్ ఎక్కువ, తక్కువ ఉన్నా అప్పుడు ఈ రిఫరెన్స్ ఎర్రర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ మళ్ళీ 104 అనే ఎంప్లాయీ ఇచ్చేస్తా. సో, నాకు సాలరీ వచ్చింది. ఇక్కడ నేనేం చేస్తానంటే ఎడిట్ చేసి ఇక్కడ 3 బదులు 4 అని ఇస్తా. కానీ నాకిక్కడ డేటా ఉండేది ఎందుకు 3 కాలమ్సే ఉన్నాయి ఐడీ నుంచి. ఐడీ అనేది ఫస్ట్ కాలము, ఫుల్ నేము, యాన్యువల్ సాలరీ. సో, 3 కాలమ్స్ ఉన్నాయి. బట్ నేనిక్కడ 4 ఇచ్చా. ఎంటర్ కొట్టగానే నాకు రిఫరెన్స్ ఎర్రర్ వచ్చింది. సో, ఇదెందుకొచ్చిందంటే, మీరు రేంజ్ అనేది ఎక్కువ ఇచ్చేసింటారు. అలాంటి టైంలో మనకి ఎక్కువగా ఈ రిఫరెన్స్ ఎర్రర్ వస్తా ఉంటది. మన రేంజ్‌లో లేనప్పుడు వాల్యూస్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, మీరు ఈ టేబుల్‌ని ఏమన్నా చేంజెస్ చేస్తే దీని స్ట్రక్చర్‌లో, అప్పుడు మీకు వీలుకప్ సరిగ్గా పనిచేయదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి. సో, అలాంటప్పుడు మీరేమంటే ఎక్స్ లుకప్ కానీ, లేదంటే ఇండెక్స్ మ్యాచ్ గాని వాడుకోవచ్చు. వాటిలో మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటది. చానా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో, అదండి ఇవాల్టి టాపిక్ వీలుకప్ అంటే. మీరు వీలుకప్ ఫార్ములా అని ఉంది కదా! ఇది నేను ఇందాక ఎలా చేశానో అలాగే చేయడానికి ట్రై చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, మీరు ఈరోజు వీలుకప్ గురించి ఫుల్‌గా తెలుసుకున్నారని అనుకుంటున్నా. ఇది చానా చానా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అందుకే నేను సెకండ్ టైమ్ రికార్డ్ చేస్తున్నా. ఫస్ట్ టైమ్ వాయిస్ బాలేదు. బట్ చాలా క్లియర్‌గా ఉండాలనేసి వీడియో రికార్డ్ చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ డే టు డే లైఫ్‌లో ఎక్సెల్ ఎవరైతే యూజ్ చేస్తారో నార్మల్‌గా ఓన్లీ డేటా ఎంట్రీ కోసమని కాదు. డేటా అనాలిసిస్‌లో గానీ, లేదా డేటా ఏమన్నా 2 టేబుల్స్ లేదా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్సెల్ ఫైల్స్ నుంచి కన్సాలిడేషన్ చేసేవాళ్ళు కంపల్సరీ వీలూకప్ యూజ్ చేస్తారు. దాంట్లో చాలా జాగ్రత్తగుండాలి. లేదంటే చానా ఎర్రర్స్ వస్తుంటాయి. మిస్టేక్స్ అవుతుంటాయి.